ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అల్లు అర్జున్ గారు ఒక సరికొత్త రికార్డ్ నెలకొల్పినట్టుగా తెలుస్తుంది. అది అంటే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న హీరోగా అల్లు అర్జున్ గారి పేరు ఇప్పుడు వినబడుతుంది బాగా కూడా. అది కూడా ఏ సినిమాకో కాదు, అట్లీ గారి డైరెక్షన్‌లో 'అల్లు అర్జున్ 22' అనే వర్కింగ్ టైటిల్‌తో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. సో, అది గ్లోబల్ స్థాయిలో రాబోతుంది. పాన్ వరల్డ్ అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో, ఆ సినిమాకు అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ ఒకటి బయటకు రావడం జరిగింది. సో, ఆ రెమ్యునరేషన్ చూసి సినీ ఇండస్ట్రీలో అంటే ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఇంకెవరికీ రాలేదు. ఈయనే నంబర్ 1 అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఎంత రెమ్యునరేషన్ అనేది ఒకసారి మనం చూసుకుంటూ వద్దాం. అసలు ఏంటి సినిమా అనేది కూడా ఒకసారి చూసుకుంటూ వస్తే, అటు అల్లు అర్జున్ గారు ఆల్రెడీ 'పుష్ప 2' సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. 'పుష్ప 2' వరుసగా 2 బ్లాక్ బస్టర్ హిట్‌లొచ్చేసాయి. 'పుష్ప 2' అయితే ఏకంగా 'బాహుబలి' రికార్డులనైతే బ్రేక్ చేసింది. 'పుష్ప'కి గాను ఆయనకు నేషనల్ అవార్డ్ రావడం చూసాం. సో, అలా జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ గారు పేరు సంపాదించుకున్నారు. ఆయన సినిమాలకి మార్కెట్ ఏర్పడింది. సో, ఆయన సినిమా ఇక వస్తుందంటే చాలు ఆ ఎక్స్‌పెక్టేషన్స్ బజ్ ఆటోమేటిక్‌గా ఆ సినిమా పైన ఫోకస్ ఉండడం. ఆ రకంగా అల్లు అర్జున్ గారి పైన కంప్లీట్‌గా అటెన్షన్ అయితే తీసుకోవడం జరిగింది. సో, ఇటు పక్క అట్లే ఆల్రెడీ 'జవాన్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఆయన కొట్టున్నారు. అలాగే 'జవాన్' సినిమాకి అల్లు అర్జున్ గారికి కూడా రిపీట్. 'జవాన్' సినిమాకి అటు 'షారుఖ్ ఖాన్' గారికి కూడా నేషనల్ అవార్డ్ రావడం జరిగింది. సో, ఆ రకంగా మంచి సక్సెస్ మీద అటు 'అట్లీ' గారు కూడా ఉండడం జరిగింది. సో, ఆ తర్వాత అంటే 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ గారు ఎవరి డైరెక్షన్‌లో సినిమా జేస్తారు? పెద్ద పెద్ద డైరెక్టర్ల లిస్ట్‌లు ఒకటి బయటకు రావడం చూసాం. సో, ఆయన సినిమా పైన రకరకాల చర్చలు కూడా జరిగాయి. ఆ తర్వాత అట్లీ గారితోనే ఫిక్స్ అయిపోయారు. సో, అట్లీ గారితో సినిమా కన్ఫర్మ్ అయిపోయి, అది భారీ స్థాయిలో ఉండబోతుందని జెప్పేసి వాళ్ళొక చిన్న అంటే దాని అనౌన్స్‌మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశారు. సో, దాంట్లోనే బట్టి చూస్తే అర్థమైపోతుంది. 'అవతార్' సినిమాకి పనిచేసిన వీఎఫ్ఎక్స్ టీమ్ ఈ సినిమాకి వర్క్ చేయడం, అలా భారీ స్థాయిలో ఈ సినిమాని తీసుకెళ్ళిపోవడం. మళ్ళీ ప్రొడక్షన్ హౌస్ ఇంకెవరో గాదు 'కళానిధి మారన్'. సో, ఆయన ఎంత పెట్టడానికైనా సరే సిద్ధంగా ఉంటారు. సో, ఇలా ప్రొడక్షన్ హౌస్ గావచ్చు, లేకుంటే అట్లీ డైరెక్షన్ గావచ్చు, లేకుంటే మన అల్లు అర్జున్ గావచ్చు. ముగ్గురు కాంబినేషన్ ఆహ్, ఒక్కసారి సెట్ అవ్వడంతో ఆటోమేటిక్‌గా సినిమా పైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోవడం జరిగింది. సో, ఏ స్థాయిలో ఉండబోతుందో ఈ సినిమా అని జెప్పేసి చాలామంది చాలా రకాల నరేషన్స్ చూసి, చాలా రకాల స్టోరీస్ అల్లడం మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళు గూడా కొన్ని హింట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సినిమాలో ఒక సరికొత్త ప్రపంచాన్నే సృష్టించబోతున్నాం. సరికొత్త ప్రపంచాన్ని మీకు అందించబోతున్నామంటూ అట్లీ గారు కూడా చెప్పడం చూసాం. సో, ఇవన్నీ కూడా సినిమా మీద బజ్ ఏర్పాటు చేసేలా చేశాయి. సో, ఎప్పుడొస్తుందా అని జెప్పేసి ఒక ఆసక్తి అయితే ఉంది. అంటే సినిమా షూటింగ్ కూడా శరవేగంగా కంప్లీట్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎండింగో లేకుంటే ఆ నెక్స్ట్ ఇయరో రిలీజ్‌కైతే సిద్ధమైపోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ అల్లు అర్జున్ గారిది 'పుష్ప 2' 'పుష్ప 2'కు కంటిన్యూ‌గా 'పుష్ప 3' కూడా రావాల్సింది గాబట్టి, సో, ఈ గ్యాప్‌లో ఈ సినిమా మొత్తం కూడా టోటల్‌గా కంప్లీట్ చేసే ఒక పనిలో అయితే ఉన్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని రకాల న్యూస్‌లు బయటకు రావడం జరిగింది. సో, అందులో ఒకటి అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ ఇప్పుడు బయటకొచ్చేసి అది సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏకంగా ఈ సినిమాకాయన 175,00,00,000 రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. సో, ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్న అంటే ఇండియన్ ఇండస్ట్రీలోనే ఎవరు లేరు. ఈయనే నంబర్ 1 అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో, 'బాహుబలి' తర్వాత 'ప్రభాస్' గారు ఆయన మార్కెట్ పెరిగి ఆ తర్వాత ఆయన రెమ్యునరేషన్ 150,00,00,000 వరకు వెళ్ళింది. సో, కొన్ని సినిమాలకు ఆయన 150,00,00,000 తీసుకున్నారని జెప్పేసి వార్తలొచ్చాయి. సో, అప్పుడు ఆయనే హైయెస్ట్ రెమ్యునరేషన్ అని జెప్పేసి అందరూ కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు 'ప్రభాస్' గారినే బీట్ చేసేసారు అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ 175,00,00,000 అని జెప్పేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతుంది. మరి నిజంగా 175,00,00,000 తీసుకుంటున్నారో లేదో అఫీషియల్‌గా తెలీదు గానీ, ఈ వార్త అయితే ఫుల్‌గా హల్చల్ చేస్తుంది. అంటే ఈ స్థాయిలి రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరు లేకపోవడం అంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏ స్థాయికి ఎదుగుతుందో అని జెప్పేసి కూడా దాన్ని కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఒకప్పుడు తెలుగు సినిమాలు ఓన్లీ 2 రాష్ట్రాలకే పరిమితమై ఉండడం. కాకపోతే 'బాహుబలి' తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీ మార్కెట్ విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడం. 'ట్రిపుల్ ఆర్' తర్వాత ఇంకాస్త గ్లోబల్ స్థాయికి వెళ్ళిపోవడం, ఆస్కార్ అవార్డ్ రావడం. దీంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు ప్రఖ్యాతలు ప్రపంచవ్యాప్తంగా కూడా తెలిసిపోయాయి. సో, ఆహ్, అలా అల్లు అర్జున్ గారి 'పుష్ప 2' కూడా ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకోవడం, ఆహ్, అది 'బాహుబలి' రికార్డులని బ్రేక్ చేయడం. సో, ఇటువంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత అల్లు అర్జున్ గారి మార్కెట్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో, ఆ మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఏకంగా 175,00,00,000 రెమ్యునరేషన్
ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ సినిమాని కూడా భారీ స్థాయిలో తీసుకోబోతున్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ 'పుష్ప 2' దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది కాబట్టి, ఈసారి వచ్చే సినిమా ఏకంగా గ్లోబల్ స్థాయిలో ఉండాలన్న ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అట్లీ గారు, అందుకే మన 'అవతార్' సినిమాకి పనిచేసిన ఆ టీమ్‌ని రంగంలోకి దించినట్టుగా తెలుస్తుంది. సో, మరి ఏ స్థాయిలో ఉండబోతుందనేది మనం వచ్చాక గాని సినిమా తెలీదుగా. సో, మరి ఆ సినిమా కోసం అలా ఎక్స్‌పెక్టేషన్స్ రైజ్ అయితే ఉన్నాయి. మరి చూద్దాం ఆ సినిమా ఎప్పుడొస్తుందో, ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో, తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇంకాస్త మరో మెట్టుకు ఎక్కించే ఓ సినిమా అవుతుందని కూడా ఇప్పటి నుంచే మాట్లాడుతున్నారు కాబట్టి, సో, ఆ సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే భారీ స్థాయిలో ఉన్నాయి. సో, ఆ నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన ఏ న్యూస్ బయటకొచ్చినా కూడా విపరీతంగా వైరల్ అవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు 'అల్లు అర్జున్' గారి రెమ్యునరేషన్ బయటకు రావడం చూస్తున్నాం. సో, 175,00,00,000 తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఆహ్, మరి చూద్దాం సినిమాకి సంబంధించి ఇంకేం అప్‌డేట్స్ బయటకొస్తాయి. ఎప్పుడు ఈ సినిమా రిలీజ్‌కు వస్తుందనేది మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో, కానీ సినిమా అయితే భారీ స్థాయిలో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే 175,00,00,000 అల్లు అర్జున్ గారి రెమ్యునరేషన్ అయ్యుంటే ఇంకా సినిమా బడ్జెట్ ఏ స్థాయిలో ఉండబోతుంది? 1,000,00,00,000 వరకేమన్నా వెళ్తుందా? ఎందుకంటే స్టార్ కాస్ట్ చాలా మందున్నారు. హీరోయిన్ 'దీపికా పదుకొనె', ఇంకా 'మృణాల్ ఠాకూర్', 'రష్మిక మందన' ఇలా చాలా మంది ఇందుల కీ రోల్ పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో, వాళ్ళ రెమ్యునరేషన్స్ ఎంతుంటాయి? అట్లీ గారు ఎంత తీసుకుంటున్నారు? సో, ఈ స్థాయిలో చూసుకుంటే ఈ సినిమా ఒక 600-1,000 క్రోర్స్ వెళ్ళే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి హైయెస్ట్ ఆహ్, ఇంత బడ్జెట్‌తో తీయబోయే సినిమా కూడా ఇదే అవుతుందని కూడా చెప్పడం చూస్తున్నాం. సో, చూద్దాం మరి ఈ సినిమాకి సంబంధించిన ఆహ్, ఈ రెమ్యునరేషన్స్, ఈ బడ్జెట్ ఎంతవరకు వెళ్తుందో, ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సాధిస్తుందో అది వచ్చాక గాని మనకు తెలీదు కాబట్టి, సో, ఆ సినిమా కోసం అయితే